గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్లతో పాటు మృతుల్లో వృత్తిరీత్యా లండన్లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక వైద్యుల కుటుంబం కూడా ఉండటం ఇక్కడ అందరినీ కలిచివేస్తుంది. ఈ దుర్ఘటనలో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్, తమ 3 పిల్లలు మిరాయా, నకుల్, ప్రద్యుత్లతో కలిసి లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయాణమయ్యారు. వృత్తిపరంగా ఉన్నతి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వారి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానము అహ్మదాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో డాక్టర్ ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్లతో పాటు వారి 3 పిల్లలు సంఘటనా స్థలంలోనే మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. వీళ్ళే కాకుండా మనం మొత్తంగా మృతుల సంఖ్య చూసుకున్నట్టయితే 290 మంది వరకు చనిపోయినట్టుగా ఈరోజు తెలుస్తుంది. ఎవరైతే 242 మంది ఆ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు కాగా 50 మంది మెడికోలో, హాస్టల్కి సంబంధించినటువంటి మెడికో విద్యార్థులు చనిపోయినట్టుగా ప్రభుత్వం ధృవీకరించింది.